మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులోని కళ్ళకురిచి జిల్లాలో మరణ మృదంగం మృగుతోంది. కల్తీ నాటుసారా మృతుల సంఖ్య 47కి చేరినట్లు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసిందే. కల్తీ సారా తాగి మొత్తం 165 మంది అస్వస్థకు గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 3 పూర్తిగా కోలుకున్నారని వివరించారు. మరోవైపు మృతదేహాలను సామూహిక దహనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమిళనాడులోని కళ్ళకురిచి జిల్లాలో మరణ మృదంగం మృగుతోంది. కల్తీ నాటుసారా మృతుల సంఖ్య 47కి చేరినట్లుగా తాజా ప్రభుత్వం ప్రకటించింది. ఇక మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కల్తీ సారా తాగి మొత్తం 165 మంది అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 3 పూర్తిగా కోలుకున్నారని వివరించారు. మరోవైపు మృతదేహాలను సామూహిక దహనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, మొత్తంగా కల్తీ నాటుసారా తాగి 47 మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మరో 165 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇప్పటికీ తమిళనాడులో ఈ కల్తీ మద్యం తాగి దాదాపు 160 మంది అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లో చేరారు. అయితే ఇందులో 47 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే 30 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్తుంది. ఇంకా వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంది. అయితే ఈ పడిన వారి క్రమంగా పెరుగుతున్నది. మృతువాత పడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని వైద్యులు చెప్తూనే ఉన్నారు. అటు 109 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వైద్య ఆసుపత్రులలో 109 మంది చికిత్స పొందుతున్నారు. కొందరు కిడ్నీలు అయితే పూర్తిగా విఫలమయ్యాయి. ఈ కల్తీ మద్యం కారణంగా కొందరు కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యాయి. అయితే నిపుణులైన వైద్యుల కోసం ఇటు విలుపురం, తిరువల్లూరు, తిరుచి, సేలం తదితర జిల్లాల నుంచి కూడా వైద్యులను తీసుకొచ్చి మరీ చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరో ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అటు చుట్టూ గ్రామస్తులు ఆర్తనాదాలు ఉంటున్నారు. అటు గ్రామాల్లో దాదాపు ఇప్పటికీ 1000 మంది పోలీసు రంగంలోకి దించింది. శాంతి భద్రతల నేపథ్యంలో ఎలాంటి నినాదాలు కాకుండా, ఆందోళన వ్యక్తం కాకుండా అటు పోలీసుల్లో ప్రభుత్వం ఇప్పటికే దించింది. అయితే ఆ అంత్యక్రియల నేపథ్యంలో ఇటు కరుణాపురం అయితే యాక్చువల్గా అసలు జరగడానికి కారణం ఏంటంటే, వీళ్ళు కరుణాపురం గ్రామంలోని ఒక వ్యక్తి అంత్యక్రియలకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్న నాటుసారాను సేవించారు. దీని కారణంగానే వీళ్ళందరూ దాదాపు 47 మంది మృత్యువాత పడ్డారు. మరికొంతమంది బాధితులు ఆసుపత్రిలో ఉన్నారు. అయితే ఈ కల్తీ సారా మిత్తనాల కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. దీనిపై అటు ఈ దర్యాప్తును ప్రభుత్వం సిఐడికి ఇప్పటికే అప్పగించింది. అటు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో దీనిపై విచారణ కూడా జరుగుతుంది. అయితే ఏకసభ్య కమిటీ కూడా ఒకటి దీనిపై విచారణకు ఏర్పాటు చేశారు. ఇటు ఇప్పటికే ఈ కారణంగా అక్కడ కలెక్టర్ ను కూడా బదిలీ చేశారు. ఇప్పటికే కొంతమంది అధికారుల మీద బదిలీ పడింది. అటు కళ్ళకుర్చికి సంబంధించిన కలెక్టర్ ను బదిలీ చేయగా మరో ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు. అట్లనే ఇదే ఘటనకు సంబంధించి మరో 9 మంది ఉన్నతాధికారులను కూడా సస్పెండ్ చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా అయితే మిథనాల్ కారణంగానే ఇలా జరుగుతున్న నేపథ్యంలో అటు విక్రయదారులను కూడా ఎవరైతే మిథైనాను విక్రయిస్తున్నారో ఆ విక్రయదారులను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి అటు ముఖ్యమంత్రి స్టాలిన్ మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స ఎవరైతే పొందుతున్నారో వారికి 50,000 చొప్పున ఇప్పటికే వారికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అయితే ఈ కల్తీ వ్యవహారం పైన మద్రాస్ హైకోర్టులో ఇప్పటికే 2 వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. అయితే దీనిపై విచారణ కూడా కొనసాగుతుంది. అటు కళ్ళకుర్చి మరణాలపైన కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. అటు ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యంగా అటు బీజేపీ చూసుకుంటే అన్నామలై కూడా ఇప్పటికే అక్కడ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అక్కడ వారిని పరామర్శించి వాళ్లకు
దీనిపై ఈ ఘటనకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు బీజేపీ కూడా. ఇటు అదేవిధంగా అసెంబ్లీలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న అటు ప్రతిపక్షాల నుంచి. ఇంకా అదేవిధంగా ఈ గ్రామంలో మరణించిన ఈ అందరినీ సామూహిక దహనం చేయడం తోటి ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.